హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లేడీస్కి చాలా ఉపయోగపడే వీడియో అండి ఇది. లేడీస్కి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది కదా, కొంతమందికి బాలింతలకి కానీ ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది తింటే బ్లడ్ అనేది మనకి చాలా ఇంక్రీజ్ అవుతుందండి. పాత బ్లడ్ అంతా పోయి కొత్త బ్లడ్ అంతా మనకి చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని శుభ్రంగా ఈ విధంగా 3-4 సార్లు అయితే కడుక్కోవాలండి. చాలా నీట్గా కడుక్కోవాలి. ఈ సిజరీన్ అయిన వాళ్ళు, డెలివరీ అయిన ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది. కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఇందులో మసాలాలు కూడా మనమేం యూజ్ చేయట్లేదు. ఒకసారి ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. ఇది పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా దీన్ని తిల్లి అంటారండి. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెరడా అని కూడా అంటారు కొంత లెక్కల, తిల్లి అని కూడా అంటారు. మా సైడ్ అయితే తిల్లి అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా 2 పక్కల కూడా వేసి బాగా కాల్చుకోవాలి. ఇది ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఇది గొర్రెలో ఒక పార్ట్ అండి. మనము బ్లడ్ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీని టేస్ట్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని ఉడకబెట్టి అంత ప్రాసెస్ అయితే ఏమీ లేదు. డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని, ఫ్రై అవుతున్నప్పుడు ఒక చాక్ తీసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది ముందే మనం కట్ చేసుకున్నాము అంటే ఆ బ్లడ్ అనేది అంతా కొంచెం వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఒకేసారి కడాయిలోనే కట్ చేసుకుంటున్నాను. ఇది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, పసుపు, సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. మనకి ఇది వేగిన తర్వాత కలర్ అనేది బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇంకా రెడ్ కలర్ అనేది ఉంది. గ్రేవీగా కనిపిస్తుంది కదా, అదంతా ఇంకిపోయి మనకి కొంచెం గట్టిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఎక్కువ టైం అయితే మనకు పట్టదండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను. దీంట్లో మటన్ మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి. ఇది మటన్లో ఒక భాగం కాబట్టి 1/2 టీ స్పూన్ వరకే వేసానండి. నేను ఎక్కువ ఏమీ వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మసాలా లేకుండా మనం హెల్దీ తినాలి అనుకున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. ఇదైతే బ్లడ్ లేని వాళ్ళకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి బ్లడ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీగా చేయండి. నచ్చకపోతే డిస్లైక్ అన్నా చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. నాకైతే దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. దీని మీద ఇంకా ఒక నిమ్మకాయ అయితే పిండి, ఈ విధంగా ఒక నిమ్మకాయ పిండుకొని ఆత్రంలో ఒక పీస్ అయితే కింద పడేసానండి. ఈ విధంగా నిమ్మకాయ పిండుకోవాలి దీనికి. చూస్తున్నారు కదా, నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే. నిమ్మకాయ పిండుకొని ఇలా ఒక ఆనియన్ రింగ్ అనేది తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.